దునియాలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం 12 ఏళ్లకోసారి జరిగే మహా జాతర ఎన్నో విశిష్టతలతో మరెన్నో ప్రత్యేకతలతో కూడిన మహా కుంభమేళాకు ప్రయాగ్రాజ్లో సర్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న అతిపెద్ద ఉత్సవానికి ఏర్పాట్లు స్పీడ్గా జరుగుతున్నాయి. వేల కోట్లు పెట్టి పనులు హైటెక్ టెక్నాలజీతో అరేంజ్మెంట్స్ చేస్తోంది యూపీ సర్కార్. మహా కుంభమేళాకు కోట్ల మంది పోటెత్తబోతున్నారా? ట్రాన్స్పోర్ట్ నుంచి శానిటేషన్ వరకు, వసతి నుంచి భోజనం వరకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మహాకుంభమేళాకు ముస్తాబవుతున్న ప్రయాగ్రాజ్ 12 ఏళ్లకోసారి జరిగే ఆధ్యాత్మిక జాతరకు అంతా రెడీ. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా. హిందువుల అతిపెద్ద పండుగ మహాకుంభమేళా. అత్యంత పవిత్రమైన జనజాతర. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఓ పెద్ద వేడుక. ప్రతి 12 ఏళ్ల తరువాత మాత్రమే జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ రేంజ్లో ఏర్పాట్లు చేస్తోంది యోగి సర్కార్. మోడ్రన్ టెక్నాలజీతో రోడ్లను వేస్తున్నారు. ఇప్పటికే స్ట్రీట్ లైట్స్, థీమ్ లైటింగ్ పనులు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఆధ్యాత్మిక జాతర ప్రారంభమయ్యే నాటికి ప్రయాగ్రాజ్ జిల్ జిగేల్మని విద్యుత్ వెలుగుల మధ్య ఓ వెలుగు వెలిగిపోయేలా అరేంజ్మెంట్స్ స్పీడ్ అందుకున్నాయి. మహాకుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ నడపబోతోంది. దాదాపు 50 రోజుల పాటు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చి ఉత్సవం ముగిసే వరకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. ప్రయాగ్రాజ్లో చివరిసారిగా 2012లో మహాకుంభమేళా జరిగింది. మహాకుంభమేళా కోసం దేశవ్యాప్తంగా 50 నగరాల నుంచి ప్రత్యేక ట్రైన్స్ నడపబోతున్నారు. కేవలం రైలు మార్గం ద్వారే ప్రతిరోజు 20 లక్షల మందికి పైగా ప్రజలు ఈ కుంభమేళాకు చేరుకుంటారని అంచనా. ఈసారి ప్రయాగ్రాజ్ మహాకుంభ్లో భక్తులు, పర్యాటకులకు ఈ రిక్షా, ఈ ఆటో సౌకర్యం అందుబాటులో ఉండనుంది. మహిళా భక్తులు, పర్యాటకులు పింక్ వెహికల్ ను వాడుకునే అవకాశం కల్పించబోతున్నారు. ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం వాయిస్ చేంజర్ ను తీసుకొచ్చారు. ఎవరైనా ఆస్పత్రిలో చేరితే వారి భాషను అర్థం చేసుకోవడానికి భాషను వారు చెప్పేది హిందీ, ఇంగ్లీష్లోకి మార్చే వాయిస్ చేంజర్ ను ఇన్స్టాల్ చేస్తారు. ఇది డాక్టర్ కు ఈజీగా అర్థమై ట్రీట్మెంట్ చేయడానికి సహాయపడనుంది. అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమైన మహాకుంభమేళా ఏర్పాట్లపై యూపీ సర్కార్తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ మహాకుంభమేళాకు సంబంధించిన 167 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈసారి ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, చాట్బాట్ సేవలు వాడబోతున్నారట. ప్రమాదాలు జరగకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచమంతా చర్చించుకునేలా మహాయజ్ఞంలా మహాకుంభమేళాను నిర్వహించబోతున్నారు. 5500 కోట్లతో మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ను ముస్తాబు చేస్తోంది యోగి సర్కార్. మహాకుంభమేళా కోసం 2100 కోట్ల రూపాయల గ్రాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తొలి విడతగా 1050 కోట్లు విడుదల కూడా చేసింది సెంట్రల్ గవర్నమెంట్. మహాకుంభమేళా కోసం రాష్ట్ర ప్రభుత్వం 5435 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని 421 ప్రాజెక్టుల నిర్మాణం కోసం వాడుతున్నారు. యూపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 3461.99 కోట్ల పనులు పూర్తి చేసింది. ఇంకో నెల రోజుల సమయం ఉండటంతో పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కుంభమేళా కోసం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేశారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది యూపీ సర్కార్. ఇది మహాకుంభమేళా జిల్లాగా పిలువబడే రాష్ట్రంలోని 76వ జిల్లా. కుంభమేళా మహాజాతర గ్రాండ్ గా, సాఫీగా సాగేలా, అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకే దగ్గర ఉండేలా పరిపాలనా పనులను ఈజీగా నిర్వహించడానికి కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు.
ఇలా అన్ని శాఖల సమన్వయంతో మహాకుంభమేళాను గ్రాండ్ గా వైభవంగా జరపబోతున్నారు. పుణ్య స్నానాలు, పూజా కార్యక్రమాల్లో ఇబ్బందులు రాకుండా టెక్నాలజీ సాయంతో భక్తులను గైడ్ చేయబోతున్నారు. హైటెక్ టెక్నాలజీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మహాకుంభమేళాతో ప్రయాగ్రాజ్ సరికొత్త చరిత్ర సృష్టించబోయేలా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. దేశాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా, ఉత్సవ శోభ ఉట్టిపడేలా పనులు చేపడుతున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు రాబోతున్నారు. 45 రోజుల పాటు ఈ ఉత్సవం జరగబోతోంది. ప్రయాగ్రాజ్ 3 నదుల సంగమం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువని నిరూపించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తోంది యూపీ సర్కార్. స్వర్గమే భూలోకానికి దిగిరాబోతోంది. 45 రోజులు సకల దేవతలు ఆ నేలపై కొలువై ఉండనున్నారు. 101 దేవతల ఆశీర్వాదం పొందేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహా వేడుకకు మహోన్నతంగా ఏర్పాటు చేస్తోంది యూపీ సర్కార్. అసలు పుష్కరం కాలం తర్వాతే కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? మహాకుంభమేళాకు ఉన్న విశిష్టత, ఆధ్యాత్మిక చరిత్ర ఏంటి? కుంభమేళాలో రాజస్నానానికి అంత ప్రత్యేకత ఉందా? త్రివేణి సంగమం వద్దనే రాజస్నానం ఎందుకు? మెగా ఉత్సవంలో హైలైట్ గా నిలవబోతున్న రంగోలీ, అద్భుత అనే రేంజ్ లో ప్రయాగ్రాజ్ లో ఏర్పాట్లు. మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. అతిపెద్ద జాతరకు సర్వం ముస్తాబవుతోంది. అద్భుత అనే రేంజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రంగోలీ రెడీ అవుతోంది. మెగా ఉత్సవంలో హైలైట్ గా నిలిచి రికార్డ్ సృష్టించబోతోంది. న్యూ ఇయర్ లో జరగనున్న కుంభమేళా, మహాకుంభమేళాలో త్రివేణి సంగమం ఒడ్డున ప్రత్యేక స్నానం చేస్తారు భక్తులు. దీన్ని రాజస్నానంగా పిలుస్తారు. అయితే త్రివేణి సంగమం ప్రాంతంలో చేసే రాజస్నానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరైతే దైవాలతో అనుసరించి దైవం ప్రకారం దైవంతో నిత్యం జీవితాన్ని గడుపుతున్నారో అలాంటి సంతులు, సాధువులందరూ స్నానం చేసిన తర్వాత స్నానం చేయటం వల్ల వచ్చేటువంటి పుణ్యం మనకు జన్మంలో ఒక్కసారైనా ఒక కుంభమేళాలో స్నానం చేసినట్టయితే జన్మ చరితార్థమవుతుంది మానవ జన్మకు. అందులో ఏంటంటే ఈ కర్మభూమిలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి జన్మకు సార్థకత ఏర్పడుతుంది. గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఈ 3 నదులు ప్రయాగ్రాజ్ లోని సంగం దగ్గర విడివిడిగా కనిపిస్తాయి. గంగా, యమునా నదుల నీరు కలిసే చోట రంగు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ప్రయాగ తీర్థయాత్రలకు రాజుగా నిలిచింది. మహాకుంభమేళా, కుంభమేళా, అర్ధ కుంభమేళా వేళ ఎవరైతే త్రివేణి సంగమంలో స్నానం చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారని భక్తుల నమ్మకం. అందుకే కుంభమేళా సమయంలో చేసే పుణ్యస్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక కుంభమేళాలో ప్రత్యేక రోజులున్నాయి. ఆ రోజుల్లో క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశముంది. అందుకే దశల వారీగా 7,000 బస్సులను నడపనున్నారు. మౌని అమావాస్య, వసంత పంచమి స్నానం వంటి ప్రధాన స్నానోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇక 4,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న 25 సెక్టార్లలో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్లు, 1850 హెక్టార్లలో పార్కింగ్, 30 బ్రిడ్జిలు, 67,000 స్ట్రీట్ లైట్స్, 1,50,000 మరుగుదొడ్లు, 1,50,000 టెంట్లు, 25,000 కంటే ఎక్కువ వసతి గృహాలు కట్టారు. అదనంగా పౌష్ పూర్ణిమ, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత్ పంచమి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి వంటి కీలకమైన స్నాన పండుగల సమయంలో భద్రత, ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హనుమాన్ మందిర్ కారిడార్, అక్షయవట్ పాతాళపురి, సరస్వతి కూప్, భరద్వాజ ఆశ్రమం, ద్వాదశ మాధవ్ ఆలయం, శివాలయ పార్క్, దశాశ్వమేధ, నాగ్వాసుకి ఆలయాలు వంటి వివిధ పవిత్ర స్థలాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా రికార్డులు సృష్టించనుంది. అందుకు తగ్గట్లుగా సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ల దగ్గర భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించనున్నారు. ఇక కుంభమేళా ప్రాంతంలో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద కళాకృతిని తీర్చిదిద్దుతున్నారు. యాత్రికులను ఆకర్షించేలా అర్జునుడు, గరుడ, నంది, ఐరావతం, గంగాదేవి విగ్రహాలను ప్రదర్శించబోతున్నారు. 26 కూడళ్లలో 26 శిల్పాలను ఏర్పాటు చేయబోతున్నారు. 2012లో మహాకుంభమేళా నిర్వహించగా ఆ తరువాత 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025 జనవరిలో మహాకుంభమేళాను వైభవంగా నిర్వహించబోతున్నారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇది అతిపెద్ద పండుగ. ఈ పవిత్ర జాతరలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.